మన భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అని దాదాపు 400 సంవత్సరాల క్రితం కోపర్నికస్ చెప్పుంటాడు. కానీ అప్పటికి అతన్ని సమాజం ఒక దోషిగానే చూసింది. అయితే మన భూమి చుట్టూ తిరిగే చంద్రుడు, ఈ రెండు కలిసి తిరిగే మన సూర్యుడు, ఆ సూర్యుడు గంటకు 8 లక్షల కిలోమీటర్ల వేగంతో మన గెలాక్సీ చుట్టూ తిరుగుతుంది అని మనకు తెలిసి కనీసం ఒక 100 సంవత్సరాలు కూడా అయి ఉండదు. నిజానికి 1920లో ఎడ్విన్ హబుల్ అంతరిక్షంలోకి చూసి యూనివర్స్ లో కేవలం మన గెలాక్సీ మాత్రమే కాదు అని, మన గెలాక్సీతో పాటు కోట్ల సముదాయాల గెలాక్సీలు అంతరిక్షంలో తేలియాడుతున్నాయి అని కనుక్కున్నాడు. ఆ రోజుకు హబుల్ చేసిన డిస్కవరీ అనేది ఒక సంచలనం అని చెప్పుకోవాలి. ప్రపంచం మొత్తం దాన్ని విన్నాక ఎంతో ఆశ్చర్యపోయింది. సో ఆ రోజు కనుక్కున్న విషయంతో అప్పటి నుండి ఇప్పటి వరకు ఖగోళ శాస్త్రం అనేది ఎంతో డెవలప్ అయింది. అందులో ఎన్నో థియరీలు పుట్టుకొచ్చాయి. వాటితో పాటు మరెన్నో హైపోథెటికల్ థియరీలు కూడా ప్రతిపాదించారు. హైపోథెటికల్ అంటే ఇక్కడ కేవలం ఊహాజనితమైన థియరీ మాత్రమే తప్ప దానికి ఆధారాలు ఉండవు అని అర్థం. అంటే ఎగ్జాంపుల్కి కొన్ని మ్యాథమెటికల్ ఫార్ములాలను ఉపయోగించి వచ్చిన ఫలితాలతో యూనివర్స్ లో మన ఊహకందని విషయాలను ఊహించేలా చేస్తుంది. అందులో అలెన్ గుత్ అనే భౌతిక శాస్త్రవేత్త యూనివర్స్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ థియరీని ప్రతిపాదించాడు. అదేంటంటే యూనివర్స్ అనేది కేవలం మనం చూస్తున్నది మాత్రమే కాదు అని, మనలాంటి యూనివర్స్లు విశ్వంలో అనేకం ఉన్నాయి అని అన్నాడు. అవే బబుల్ యూనివర్స్లు. ఈ శాస్త్రవేత్త ప్రతిపాదించిన సిద్ధాంతం పేరు ఎటర్నల్ ఇన్ఫ్లేషన్. అయితే ఈ సిద్ధాంతం ప్రకారం బబుల్ యూనివర్స్లు అనేవి నిరంతరం ఒకదాని నుండి మరొకటి పుడుతూనే ఉంటాయి. అంటే మన యూనివర్స్ అనేది ఒక నీటి బుడగ లాంటిది అని, ఒక బబుల్ నుండి మరొక బబుల్ అనేది ఎలా పుడుతుందో మన యూనివర్స్ కూడా ఒక బబుల్ లాంటిది. కాబట్టి మన యూనివర్స్ నుండి మరొక యూనివర్స్, ఆ యూనివర్స్ నుండి మరొక బబుల్ యూనివర్స్, అలా ఈ ప్రాసెస్ అనేది నిత్యం జరుగుతూనే ఉంటుంది. దీన్ని మల్టీవర్స్ కూడా అనొచ్చు. అండ్ సరిగ్గా ఇలాంటి మల్టీవర్స్ సిద్ధాంతాన్ని బ్రైన్ గ్రీన్ అనే మరొక ఖగోళ శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ఇందులో ఆయన చెప్పేది ఏంటంటే ఆటమ్స్ యొక్క అరేంజ్ ని బట్టి అవి ఒక ప్లానెట్ గా మారుతుందా, లేకపోతే గ్యాస్ ప్లానెట్ అవుతుందా, లేకపోతే అది నక్షత్రంగా మారుతుందా అనేది డిసైడ్ అవుతుంది. అయితే ఆటమ్స్ యొక్క అరేంజ్మెంట్ కి కూడా ఒక లిమిట్ ఉంటుంది అని కనుక్కున్నాడు. ఎగ్జాంపుల్ కి ఒక మనిషి పుట్టాడు అంటే ఆ మనిషిలో ఉండే ఆటమ్స్ అనేవి ఒక యూనిక్ వేలో అరేంజ్ అయినప్పుడే ఒక మనిషి తయారవుతాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రపంచంలో ఏ మనిషి కూడా మరొక మనిషిలాగా ఉండడు. అంటే భూమి మీద 790 కోట్ల మంది జనాభా ఉన్నా కూడా ఒక మనిషి రూపంలో ఇంకొక మనిషి ఎప్పటికీ ఉండడు. అంత యూనిక్ గా మనిషిలోని ఆటమ్స్ అనేవి అరేంజ్ అవుతాయి. ఒకవేళ మనిషి చనిపోయిన తర్వాత కూడా అతని బాడీలోని ఆటమ్స్ అనేవి కాస్మిక్ రేడియేషన్ రూపంలోకి కానీ, యూనివర్స్ లోని కాస్మిక్ డస్ట్ రూపంలోకి కానీ మారుతుంది. అలా యూనివర్స్ అంతమయ్యే వరకు యూనివర్స్ లోని ఆటమ్స్ అన్ని వీలైనన్ని రూపాల్లోకి మారుతూ వెళ్తుంది. కానీ చివరికి ఒక దగ్గర ఆగిపోతుంది. అప్పుడు ఆటమ్స్ అన్ని కూడా మొదటి నుండి అరేంజ్ అవ్వడం మొదలవుతుంది. అంటే యూనివర్స్ మొదట్లో ఎలాంటి పదార్థాలు తయారయ్యాయో అలాంటివే మళ్ళీ తయారవుతాయి. అంటే అంతరిక్షంలో ఎక్కడో కొన్ని కోటాను కోట్ల ట్రిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఇప్పుడున్న పదార్థం అనేది మళ్ళీ మొదటి నుండి అరేంజ్ అవ్వడం మొదలవుతుంది. అప్పుడు అక్కడ కూడా మళ్ళీ మనలాంటి సూర్యుడు, దాని చుట్టూ తిరిగే భూమి, అందులోని ప్రజలు, అందులో అచ్చం మీలాంటి వాళ్ళు మళ్ళీ తయారవుతారు. సో ఈ ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంటుంది. అంటే అది మనలాంటి మరొక యూనివర్స్ అవుతుంది. ఇది కూడా మల్టీవర్స్ అని చెప్పుకోవాలి. సో ఈ రెండు మల్టీవర్స్ ఐడియాలు వినడానికి అద్భుతంగా మనిషి ఊహకందని విధంగా ఉన్నాయి అని అనిపిస్తుంది. అండ్ యూనివర్స్ లో మల్టీవర్స్ ఉందా లేదా అనేది మనిషి ఎప్పటికీ తెలుసుకోలేడు. ఒకవేళ సైన్స్ ద్వారా ఏదో లింక్ తో మనం తెలుసుకున్నా కూడా వాటిని మనం డైరెక్ట్ గా చూసినప్పుడే మల్టీవర్స్ ఉంది అని మనం గంటాపదంగా చెప్పగలం. కాబట్టి మానవ జాతి లైఫ్ టైంలో ఎప్పటికి కూడా యూనివర్స్ అంచుకు చేరుకోలేడు. కాబట్టి దాన్ని ఒక కాస్మిక్ డస్ట్ పార్టికల్ అయిన భూమి మీద ఉన్న మనం కన్ఫర్మ్ చేసుకొని మనల్ని మనం సాటిస్ఫై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే సరిగ్గా ఇదే మల్టీవర్స్ ఐడియాని మనిషి భూమి మీద కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఊహించగలిగాడు. ఆ ఐడియా అనేది మన ఇండియాలో, అది కూడా హిందూ మతంలో జరిగింది అని చెప్తే అది మతాన్ని ప్రమోట్ చేసినట్టుగా కొంతమందికి అనిపిస్తుందేమో. కానీ యాజ్ ఏ హ్యూమన్ గా చూసినప్పుడు ఒక మనిషి నాగరికత అంటే ఏంటో నేర్చుకునే టైంలో మల్టీవర్స్ గురించి ఎలా ఆలోచించగలిగాడు అన్నది ఒక పెద్ద మిస్టరీ అని చెప్పుకోవాలి. అండ్ ప్రాచీన ప్రజలు యూనివర్స్ తో కనెక్ట్ అయిన విధానాన్ని చూసి వాళ్ళ గొప్పతనాన్ని ఒప్పుకొని తీరాల్సిందే. అంటే భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అని, కానీ యూనివర్స్ లో భూమి మాత్రమే ఒక ప్రపంచం అని చెప్పే ఐడియాలు అప్పట్లో వెస్ట్రన్ సమాజంలో ఉండేవి. కానీ అంతకు ముందు కాలంలో భారతదేశంలో మల్టీవర్స్ ఐడియాని పురాణాల్లో నిక్షిప్తం చేశారు.
బ్రహ్మదేవుడు ఒకసారి శ్రీకృష్ణుణ్ణి కలవడానికి ద్వారకకు వెళ్తాడు. అప్పుడు అక్కడ ఉన్న ద్వారపాలకుడు వెళ్లి శ్రీకృష్ణునితో బ్రహ్మదేవుడు మిమ్మల్ని కలవడానికి వచ్చాడు అని తెలియజేస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏ బ్రహ్మదేవుడు వచ్చాడో తెలుసుకోమంటాడు. అయితే ఆ ద్వారపాలకుడు వెళ్లి బ్రహ్మదేవునితో మీరు ఏ బ్రహ్మదేవుడు అని అడుగుతాడు. దాంతో నేను చతుర్ముఖ బ్రహ్మను అని చెప్తాడు. ఆ విషయాన్ని శ్రీకృష్ణునికి చెప్తే లోపలికి పంపిస్తాడు. అప్పుడు బ్రహ్మదేవునికి ఒక సందేహం వచ్చి శ్రీకృష్ణుని అడుగుతాడు. అదేంటంటే నన్ను ఏ బ్రహ్మ అని ఎందుకు అడిగారో, నాకు తెలియని బ్రహ్మ ఇంకెవరైనా ఉన్నారా అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు మల్టీవర్స్ లో ఉండే కోటాను కోట్ల బ్రహ్మలను అక్కడికి పిలుస్తాడు. అందులో 10 తలల బ్రహ్మ నుండి 1,000,000 తలల బ్రహ్మల వరకు ఉంటారు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పేదేంటంటే ఇక్కడ జరుగుతున్న శ్రీకృష్ణ అవతారం అనేది అన్ని యూనివర్స్ లో జరుగుతూనే ఉంటుంది, ఇకపై జరుగుతుంది అని చెప్తాడు. అప్పుడు మన యూనివర్స్ బ్రహ్మ ఒక్కసారిగా మంత్రముగ్ధుడవుతాడు. అప్పటి వరకు ఇదే పూర్తి విశ్వం అని, దానికి నేనే బ్రహ్మను అనుకుంటూ వస్తాడు. కానీ కోటాను కోట్ల యూనివర్స్లలో కేవలం ఒకే యూనివర్స్ కి బ్రహ్మను అని తెలిసి శ్రీకృష్ణుడి సృష్టికి ఆశ్చర్యపోతాడు. సో వినడానికి పురాణ కథ అనుకుంటాం, కానీ ఇక్కడ గ్లోరీ ఏంటంటే మనం చెప్పుకున్న మోడర్న్ సైన్స్ మల్టీవర్స్ ఐడియా అనేది ఈ కథలో రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే విశ్వంలో ఎన్నో యూనివర్స్ లో ఉంటాయి, ఒక యూనివర్స్ లో జరిగింది మరొక యూనివర్స్ లో కూడా జరుగుతుంది అని కృష్ణుడు చెప్తాడు. సో బ్రాయన్ గ్రీన్ ఊహించిన హైపోథెటికల్ థియరీ కూడా అదే చెప్తుంది. అంటే మన యూనివర్స్ లో జరిగిందే ఇంకొక యూనివర్స్ లో కూడా జరుగుతుంది అని అంటాడు. అలాగే ఆలన్ గుత్ చెప్పిన ఎటర్నల్ ఇన్ఫ్లేషన్ విషయానికి వస్తే దాని ప్రకారం మల్టీవర్స్ అనేది ఉంటుంది. కాకపోతే అది బబుల్ యూనివర్స్, అంటే ఒక బబుల్ నుండి మరొక బబుల్ పుట్టినట్టుగా ఒక యూనివర్స్ నుండి మరొక యూనివర్స్ పుడుతుంది. లేకపోతే యూనివర్స్ లు అన్నీ కూడా అనంత విశ్వంలో అలా తేలియాడుతూ ఉంటాయి. సో దీనికి పురాణాల్లో చాలా మంచి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఎటర్నల్ ఇన్ఫ్లేషన్ థియరీ కంటే కూడా అద్భుతంగా అనిపిస్తుంది. అదేంటంటే హిందూ పురాణాల ప్రకారం విశ్వ సృష్టికి కారణం విష్ణువు అని మనందరికీ తెలుసు. కానీ అసలు దాన్ని ఎలా సృష్టించాడు, అసలు సృష్టి ఎలా జరుగుతుంది అని మనం ఎప్పుడూ కూడా విని ఉండం. సో అదేంటంటే మహాభారతంలో భగవద్గీతను బోధించేటప్పుడు కృష్ణుడు అతనికి ఉండే విరాట రూపాన్ని చూపిస్తాడు. అందులో సమస్త దేవతలు సమస్త రూపాలను చూపిస్తాడు, అంటే విశ్వం మొత్తం తానే అని చూపిస్తాడు. అండ్ భాగవతంలో కూడా విష్ణువే స్వయంగా యూనివర్స్ అని చెప్తుంది. అయితే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇక్కడే ఉంది. అదేంటంటే నిజానికి విష్ణు శరీరం మొత్తం కొన్ని రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల నుండి బుడగ లాంటి ఆకారాలలో యూనివర్స్లు అనేవి పుడుతూ ఉంటాయి. విష్ణువు శ్వాసని ఆ రంధ్రాల గుండా విడిచిపెట్టినప్పుడు యూనివర్స్లు అస్తిత్వంలోకి వస్తాయి. అలాగే విష్ణువు శ్వాస తీసుకున్నప్పుడు మళ్ళీ ఆ బబుల్ యూనివర్స్లు అనేవి విష్ణువులోకి వెళ్ళిపోతాయి. అలా బబుల్ యూనివర్స్లు అనేవి పుట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే విష్ణువు అనగానే పాల సముద్రంలో సేద తీరుతున్నట్టుగానే మనం ఎక్కువగా చూసుంటాం. అయితే ఆ పాల సముద్రం ఎక్కడ ఉంటుంది అనే డౌట్ వస్తుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న ఆ బబుల్ యూనివర్స్లు అన్నీ కూడా ఒక హైపర్ స్పేస్ లో తేలియాడుతుంటే వాటన్నిటి కింద విష్ణువు పాల సముద్రంలో రిలాక్స్ అవుతాడు అని హిందూ పురాణాల్లో ఉన్న వివరణ. సో ఇది వినడానికి ఎంతో అద్భుతంగా, నిజానికి ఏ రిలీజియన్ కూడా దేవుణ్ణి ఇంత ఎక్స్టెన్షన్ గా ఊహించి ఉండరు అని చెప్పుకోవచ్చు. అండ్ విష్ణువు యొక్క విశ్వం పుట్టుకను విని కార్ల్ సాగన్ లాంటి ఖగోళ శాస్త్రవేత్త కూడా యూనివర్స్ ని, దాని విస్తీర్ణాన్ని ఇంతలా ఊహించుకోవచ్చా అని అనుకున్నాడు. అంటే మనకు ఈ 100 సంవత్సరాల్లో పుట్టిన హైపోథెటికల్ సిద్ధాంతాలు యూనివర్స్ ని మల్టీవర్స్ గా ఊహించుకునేలా చేస్తే 1000 సంవత్సరాల క్రితమే యూనివర్స్ ని బియాండ్ లెవెల్లో ఊహించేలా ఎలా ఆలోచించారో వాళ్ళ ఆలోచనలు నిజంగా అద్భుతం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆకాశంలో రాత్రిపూట మనం చూస్తే మనకు కేవలం నక్షత్రాలు మాత్రమే మన భూమి పరిధిలో కనిపిస్తాయి. అండ్ ఆ నక్షత్రాలను చూసి అవన్నీ భూమి కన్నా చిన్న చిన్న స్టార్స్ అని అనుకుంటారు. కానీ వాటిని మనకంటే పెద్ద స్టార్స్ అని, వాటి చుట్టూ కూడా గ్రహాలు ఉంటాయి అని ఎవరు ఊహించలేని రోజులవి. కేవలం టెలిస్కోప్ నుండి మాత్రమే చూసినప్పుడు యూనివర్స్ లో మనలాంటి గెలాక్సీలు ఎన్నో ఉన్నాయి అని తెలిసింది. అండ్ మనకు ఆకాశంలో కనిపించే నక్షత్రాలు మన సూర్యుడి కంటే పెద్దవి అని, వాటి చుట్టూ కూడా గ్రహాలు ఉంటాయి అని 1992 జనవరి 2వ తేదీన కనుక్కున్నారు. అప్పటి వరకు బాహ్య ప్రపంచాలు ఉంటాయి అని కూడా మనకు తెలియదు. కానీ టెలిస్కోప్లు లేని కాలంలో మనకు తెలిసిన నాగరికతకు పూర్వం యూనివర్స్ ని అంతలా ఊహించడం కూడా అసాధ్యమని చెప్పుకోవాలి.
సో ఇలాంటి ఆలోచన వాళ్ళకు ఎలా వచ్చింది అనేది ఇక్కడ క్వశ్చన్. కేవలం మన ఇండియాలోని మహర్షులు మాత్రమే కాదు, ఆఫ్రికాలోని డోగన్ జాతికి చెందిన ఆటవిక తెగ ప్రజలు సిరియస్ అనే నక్షత్రాన్ని పూజిస్తారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ నక్షత్రాన్ని రీసెంట్ గా టెలిస్కోప్ ని కనుక్కున్న తర్వాత మాత్రమే కనుక్కున్నారు. అలాంటి నక్షత్రం వీళ్లకు ఎలా తెలిసింది అని అడిగితే పూర్వకాలంలో అక్కడి నుండి దేవుళ్ళు మన భూమికి వచ్చారు అని వాళ్లే తమ పూర్వీకులకు ఆ నక్షత్రం గురించి తెలియజేశారు అని చెప్పడం జరిగింది. సో దీని గురించి ఆస్ట్రానమీ కమ్యూనిటీలో ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. అంటే పూర్వకాలంలో ఆ నక్షత్రం అన్నిటికంటే బ్రైట్ గా ఉండొచ్చు అని కొంతమంది చెప్తుంటే వాళ్ళ చూపు అనేది మిగతా మనుషుల కంటే ఎక్కువ రెట్లు షార్ప్ గా ఉండడం వల్లనే వాళ్ళు ఆ నక్షత్రాన్ని చూడగలిగారు అని ఇంకొంతమంది అన్నారు. కానీ సిరియస్ అనే నక్షత్రం కేవలం ఒక్క నక్షత్రం కాదు, అది బైనరీ స్టార్ అని వీళ్ళకి తెలుసు. కానీ అదొక బైనరీ స్టార్ సిస్టమ్ అని టెలిస్కోప్ తో చూసినా కూడా మనం సరిగ్గా చెప్పలేం. అలాంటిది వాళ్లకు ఈ విషయం ఎలా తెలిసింది అనేది ఇక్కడ ప్రశ్న. దాని గురించి తెలుసుకోవడానికి వాల్టర్ అనే ఆంథ్రోపాలజిస్ట్ 1991లో అక్కడికి వెళ్ళాడు. కానీ దాని గురించి ఒక్క క్లూ కూడా తెలుసుకోలేకపోయాడు. అయితే ఈ తెగ అనేది పూర్వం ఈజిప్టు నుండి ఆఫ్రికాకు వలస వచ్చింది. కాబట్టి ఈజిప్షియన్లకు అంతరిక్షపు ప్రపంచాలు ఎలా తెలుసు అనేది కూడా మిస్టరీ అయింది. అయితే ఒకవేళ మన సైంటిస్టులు ఊహించిన మల్టీవర్స్ అనేది నిజంగా ఉండి ఉంటే అప్పుడు పురాణాల్లో చెప్పిన మల్టీవర్స్ కూడా నిజమే అనుకోవాలి. కానీ వేల సంవత్సరాల క్రితం మల్టీవర్స్ ని ఊహించాల్సిన అవసరం అప్పటి మనుషులకు ఎందుకు వచ్చింది? అసలు మన భూమి గురించి కూడా సరిగ్గా తెలియని కాలంలో మల్టీవర్స్ ఐడియా ఎలా వచ్చిందో మనం చెప్పలేం. కానీ కొన్ని పాసిబిలిటీస్ ప్రకారం ఆలోచిస్తే ప్రాచీన కాలంలోని ప్రజలు నిజమైన దేవుడికి ఎన్ని శక్తులు ఉంటాయో చెప్పడానికి మల్టీవర్స్ ని ఊహించారు అని అనుకోవచ్చు. ఎందుకంటే దేవుడు అంత గొప్పవాడు అని మాత్రమే పురాణాల్లో చెప్పడం జరిగింది. కానీ మనిషి నిజంగా మల్టీవర్స్ లోకి ట్రావెల్ చేయాలి అనే ఉద్దేశంతో ఎలాంటి శ్లోకాలను రాయడం జరగలేదు. కానీ ప్రజెంట్ మోడర్న్ సైన్స్ మాత్రం ఒకవేళ మల్టీవర్స్ అనేది కన్ఫర్మ్ అయితే తప్పకుండా అక్కడికి వెళ్లే మార్గాన్ని కూడా అన్వేషిస్తుంది. అండ్ ఇప్పటి వరకు మనం చెప్పుకున్న సైన్స్ థియరీలు కానీ హిందూ మైథాలజీలోని మల్టీవర్స్ ఐడియాలు కానీ రెండు కూడా కేవలం హైపోథెటికల్ ఐడియాలు మాత్రమే. వీటిలో దేనికి కూడా ఆధారాలు లేవు. కేవలం వాళ్ళ సబ్జెక్టులో లోతుకు వెళ్లి పరిశోధించడం ద్వారా మాత్రమే ఇలాంటి మల్టీవర్స్ ను ప్రతిపాదించారు. అయితే ఇలాంటి ఎవిడెన్స్లు మన పురాణాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వీటిని మనం ఎంత కట్టుకథలుగా అనుకున్నా సరే వాటికి ఎక్కడో ఒక దగ్గర మోడర్న్ సైన్స్ తో లింక్ కుదురుతుంది. దాన్ని బట్టి యూనివర్స్ లో ఫైనల్ గా ఉన్నదాన్ని మనిషి సైన్స్ ద్వారా అయినా స్పిరిచువల్ రూపంలో అయినా కనుక్కుంటాడు అని అనిపిస్తుంది. సో ఏదేమైనా ప్రతి ఇండియన్ కి చిన్నతనంలో యూనివర్స్ ని ముందుగా పరిచయం చేసింది ఇలాంటి భాగవతంలోని విశ్వం యొక్క సన్నివేశాలు అని చెప్పుకోవాలి. వీటిని చూసాకే యూనివర్స్ ని శోధించాలి అనే ఆలోచన మనలో పెరిగి పెద్దవుతుంది. కాబట్టి యూనివర్స్ గురించి ఏ రూపంలో ఉన్నా సరే దాని గురించి మన ఛానల్లో డిస్కషన్ జరుగుతుంది. అంటే యూనివర్స్ గురించి సైన్స్ చెప్పినా సరే, ఫిలాసఫీ చెప్పినా సరే, మతాలు చెప్పినా సరే అందులో ఏం చెప్తున్నారో మీ అందరికీ తెలియజేయడమే మా ఉద్దేశం. సో ఇది ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అండ్ దేని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.